మనం కొచ్చిన్ వాటర్ మెట్రోలో ఉన్నాం. ఇది మన దగ్గర రైలు పట్టాల మీద ఎట్లా పోతుందో ఈ మెట్రో కూడా అదే విధంగా ఇక్కడ నీళ్ళల్లో పోతుంది, సముద్రం మీద పోతుంది. ఇది కొచ్చిన్కి వెళ్ళి ఫోర్ట్ కొచ్చిన్కు, హైకోర్టుకి వెళ్ళి ఫోర్ట్ కొచ్చిన్కు 40 రూపాయల టికెట్. కానీ ఇక్కడ ఏందనంటే వెదరు చాలా బాగుంది. ఎందుకు ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ హై రైజ్ టవర్స్ లేదు. ఇక్కడ హై రైజ్ టవర్స్ అంటే మన డెవలప్మెంట్ పేరుతోని ఈరోజు హైదరాబాద్ను చంపుకుంటున్నాము. చంపడం అంటే ఈరోజు ఒక్కొక్క టవర్ ఒక్కొక్క ఊరు లెక్క, అన్ని ఊర్లు ఒకటేసారి ఈరోజు నగరం మన హైదరాబాద్ మీద బరువేస్తున్న ఒక కాంక్రీట్ హబ్ లెక్క మార్చుకున్నాం. ఈరోజు అక్కడ ఆక్సిజన్ లేదు, సరి అయిన గాలి లేకుండా ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ పేరుతో మార్చుకున్నాం. ఇక్కడ దాదాపు 100 సంవత్సరాల కింద కట్టినటువంటి బ్రిడ్జిలు కూడా చాలా బలంగా ఉన్నాయి, డ్యాములు బలంగా ఉన్నాయి. మన దగ్గర కట్టినటువంటి అంటే రాజమండ్రిలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్, కాటన్ ద్వారా కట్టిన ధవళేశ్వరం బ్యారేజ్ ఎంత గట్టిగా ఉందో అంత గట్టిగా ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ మన దగ్గర కట్టిన కాళేశ్వరం మాత్రం ఇవాళకి అది ఏ విధంగా ఉందనేది, అంటే ఆ రోజు ప్రజల కోసం కట్టిండ్రు, ఈరోజు కమిషన్ల కోసం కడుతుండ్రు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. నిజంగా ఈరోజు ఇక్కడ వాతావరణం చూసినాక నాకు ఈర్ష్య పుట్టింది. అసలు కేరళ వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన అవసరం కూడా లేదు, ఖాళీ వాళ్ళ దగ్గర ఉంటే సరిపోతుంది. కానీ ఈరోజు మనము అందరు మన దగ్గరికి వస్తూ ఉంటాం. కానీ పెద్ద పెద్ద డెవలప్మెంట్ మనము హైదరాబాద్ని విస్తీర్ణం పెంచుకోవచ్చు, కానీ అది పెంచుకోకుండా ఇటు వరంగల్ దిక్కు, అటు వికారాబాద్ దిక్కు, ఇటు నల్గొండ దిక్కు పెంచుకుంటే పోవచ్చు. కానీ మనం ఒకటే దగ్గర ఈ పెద్ద పెద్ద నిర్మాణాలు చేసుకొని ఈరోజు హైదరాబాద్లో వేడిని పెంచుకొని ఉష్ణోగ్రతను పెంచుకుంటూ పోతూ ఉన్నాం. ఈరోజు నిజంగా మనము మారాలి, మన ఆలోచనలు మారాలి, మన దగ్గర వ్యాపారవేత్తల ఆలోచన కూడా మారాలి. ధనార్జన ధ్యేయంగా కాదు, ప్రజాహితం ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి నాకు వీడియో చేయాలనిపించింది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.